once again. Hi viewers, welcome back to our channel. నమస్తే అండి. అందరూ కూడా సంతోషంగా కరోనా జయించి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా. మీరందరూ కూడా మన ప్రభుత్వం ఇచ్చిన ఈ శనగలు చాలామందికి చాలా విధంగా వాడుకుంటున్నారు, కానీ కొంతమందికి యూజ్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నామండి. ఇప్పుడున్న జనరేషన్లో తిరగళ్ళు అవి లేవండి. మన జనరేషన్ వచ్చినప్పటికీ ఎవరు వాడట్లేదు. మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా శనిరాయి అనేది కామన్గా ఉంటుంది. మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది. అది కూడా శనిరాయితో చాలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ శనగలు కూడా మనం ఆ శనగలు ప్రభుత్వం ఇచ్చిన శనగల్లోని కొంచెం ఒక డొక్కు ఆయిల్, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఎండలో పెట్టిన మరుసటి రోజు దాన్ని ఇలాగ మనం సన్డ్రై మీద జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి. దాని మీద ఉన్న పొట్టంతా ఊడొచ్చేస్తుంది. అలా ఊడి రావడం వల్ల ఏంటంటే మనకు శనగపప్పు అన్నీ తయారవుతుంది. చూసారా, మీకు అనిపిస్తుంది కదండి, శనగపప్పు వస్తుంది కదండి. ఈ శనగపప్పు మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి. శనగపిండిగా వాడచ్చు, కూరలకు వాడచ్చు. ఇదిగోండి, నేను తెలిసిన వాళ్ళ గురించి నేనేమి అంటే ఆల్రెడీ చాలామంది తెలుసు అనుకుంటాను. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టామండి. ఇదిగోండి శనగపప్పు. ఇదిగోండి, నేను ఒక చాట్ తీసుకొని చాట్లో చేస్తున్నాను. నేను తీసి ఇప్పటికి 5 days అవుతుందండి. కొంచెంగా తీస్తున్నాను. మనకి బేగా అయిపోవాలని మిక్సీలో వేస్తే గుండ అయిపోతుందండి. ఎందుకంటే పప్పు పాలంగా రాదు. పప్పుగా రావాలి, బద్దగా రావాలి అంటే జస్ట్ ఇలా దీని మీద ఇలా ప్రెస్ చేస్తే చాలండి. మీకు ఏ నైవేద్యాలకైనా ఏదైనా చేసుకోవడానికి కూడా పనికొస్తుందని చెప్తున్నానండి. కొంతమంది ఇది ప్రసాదం కింద కూడా యూజ్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం, గుళ్ళకి ఇవ్వడం చేస్తే మంచిదేనండి. కానీ ఈ విధంగా కూడా యూజ్ చేస్తే మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే, నేను 5 days నుంచి చేస్తున్నానంటే ఒకే రోజులో చేయాలంటే మనకి చేతులు నొప్పి అనేవి వచ్చేస్తాయండి. అందుకే కొద్దిగా చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ పప్పు అనేది తోలు వచ్చేస్తూ ఉంటుంది. దాని మీద ఉన్న పొట్టంతా చూసారు కదా. నేను ఏం చేయట్లేదు, జస్ట్ ఇలా పాముతున్నాను అంతే. దాని మీద ఉన్నది ఇలా పామాలి, రుబ్బకూడదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎంతమందికి యూజ్ అయిందో కమెంట్ కూడా చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము.